చంద్రం వేరుశనగలు తింటావా? ఓ గాడ్, ఇప్పుడే వస్తానే. దెబ్బ తగిలిందా బాబు? పోండి సార్, ఇందాక నుంచి ఆడుతున్నా ఒకరు కూడా చెక్కట్లేదు సార్. పోండ్రా. ఏమాట ఆడుతున్నారు బాబు? మీరు ఆడతారా? ఏమాట చెప్పు. దాగుడు మొదలు వస్తారా? ఈ ఆట అంటే నాకెంతో ఇష్టం. ఈయన ముందు ఆడతారా? కోపడకు, నేనే ఆడతానన్నాను. ఐ లైక్ ఇట్. దూరంగా నిలబడి చూడు. గో రండి. ఇవేనేళ్ళు 3 ఇప్పుడు కనిపిస్తుందా సార్? లేదు. ఒట్టు ఒట్టు. ఇవేనేళ్ళు 18. చంద్రం, ఇది తప్పకుండా నా కథలో రాస్తాను. అదే నీ దాగుడు మూతలాట సంగతి. చివరి వరకు నీకు చూపలేదని ఆ పిల్లలు కనిపెట్టలేకపోయారు తెలుసా? సరే, నీ కథ ఎంత వరకు వచ్చింది? సగం పూర్తయింది. అందులో నేనున్నానా? నువ్వు లేకుండానా? నువ్వు ఉన్నావా? చంటి చంటి ఉన్నాడు, కానీ అతని క్యారెక్టర్ చేంజ్ చేశాను. ఆడపిల్లని చేసేసాను. తెలిస్తే చంపేస్తాడు. అది సరే, కథని ఎలా ముగించదలుచుకున్నా చెప్పు. చంద్రం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కథ నాకు నచ్చింది. అద్భుతమైన ముగింపు. इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने, इन ही लोगों ने, इन ही लोगों ने ला 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 ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला तो पता मेरा, तो पता मेरा. ఆరంభంలోనే తుమ్మేవారే వెధవా. చూడు, బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న వాటేనయ్యా. తప్పదు, పడకపోతే పడించేస్తాను నేను. ఏమండి, ఏమండి? చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతకం ఏమన్నా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. చంద్ర, అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. అత్తగారా, రండి రండి. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా. మరి నువ్వు కూడా లేవని చెప్పాడు అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ కుషన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. కూర్చో బాబు, అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ గొప్ప ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఇతను సోడా వెంకటరత్నం, ఇతను డబుల్ బేస్ రాముడు. సంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఏ
కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో విరిగిపోతుందేమోనని అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. సంటి, చంద్ర మెడకో గుదిబెడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఒప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళతారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది. మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే, టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తాను? వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే, వెళ్ళొస్తాను. నిన్నే నమ్ముకున్నాను. వస్తాను. వెళ్ళండి. కాలం కదలనట్టుందా? ఓ తాత, ఓకే.